నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీతోనూ ప్రజలతోనూ దూరం పెరగడం జగన్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. సో అందుకే తప్పిదాలను సవరించుకోవాలని జగన్ చూస్తున్నారు. వరుసగా పార్టీ నేతలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియాతోనూ మాట్లాడుతున్నారు. ఇటువంటి సమయంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేస్తారని టాక్ ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా ఆయన వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. స్వరాష్ట్రం బీహార్ లో రాజకీయ పార్టీని ప్రారంభించారు. అక్కడ బిజీగా ఉండడంతో ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా సేవలు అందించడం లేదు. కానీ ఆ పార్టీకి అవసరమైన సలహాలు, సూచనలు మాత్రం అందిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ఇదే విధంగా సూచనలు ఇచ్చారు. అమరావతిలో చంద్రబాబు నివాసానికి సైతం వచ్చారు. ఇక హైదరాబాద్ వేదికగా సమావేశమై ఎన్నికల్లో ఆ పార్టీకి అవసరమైన సూచనలు ఇచ్చారు. అలాగే 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నియమితులయ్యారు. అప్పట్లో ప్రచారంలో మార్పులు, హామీలు, ప్రజలతో మమేకం కావడంపై సూచనలు చేశారు. ఇక ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలోనూ కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో జగన్ 151 స్థానాలను సాధించారు. అటు తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు, స్వరాజ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు వంటి కారణాలతో జగన్ కు దూరమయ్యారు. ఇక గత 5 ఏళ్లుగా ఋషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తుంది. ప్రస్తుతం వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఓటమి తర్వాత జగన్ తాడేపల్లిలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ సన్నిహిత జాతీయ నేత ఒకరు ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ కోసం పనిచేయాలని సూచించారు. అయితే జగన్ వద్దకు ఈ ప్రతిపాదన రాగా ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇక అదే సమయంలో జగన్ నేరుగా ప్రశాంత్ కిషోర్ ను కలిసేందుకు ప్రయత్నం చేశారని సమాచారం. ఇక నేరుగా సేవలు వినియోగించుకోవడం కంటే ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు పాటించాలని పార్టీ నేతలు జగన్ కోరినట్లు సమాచారం. దీనిపై ప్రశాంత్ కిషోర్ స్పందించే వరకు స్పష్టత రాదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.